నేను మీ మిత్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నికార్సైన నిరుపేదలైనటువంటి కాంగ్రెస్ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నాయకులు అంటే డబ్బున్న వాళ్ళు కదా అని మీరు అనుకోవచ్చు. నాయకులు అంటే ప్రతి ఒక్కరూ డబ్బున్న వాళ్ళు కాదు, అనేక మంది పేదవాళ్ళు కూడా ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే భద్రాచల మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య గారు. వారు 3 సార్లు ఎమ్మెల్యే, కానీ వారికి సొంత ఇల్లు లేదు. కనుక నాయకులందరూ డబ్బున్న వాళ్ళు అవ్వరు. పొదెం వీరయ్య గారు రాష్ట్ర స్థాయి నాయకులు, మరి వారికే సొంత ఇల్లు లేదు. మరి మనం చూసుకుంటే నియోజకవర్గ మండల స్థాయి నాయకుల్లో అనేక మంది నిరుపేదలు ఉన్నారు, వారికి కనీసం సొంత ఇల్లు లేదు. పై వీడియోలో కనిపిస్తున్నటువంటి యువ నాయకురాలి పేరు గంట్ల ప్రశాంతి. మరి గంట్ల ప్రశాంతి భద్రాచల నియోజకవర్గం దుమ్ముగూడెం మండలానికి సంబంధించి దుమ్ముగూడెం మండల యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అన్నా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జరిగే ఏ విషయమైనా గంట్ల ప్రశాంతి ముందుంటుంది. అంతేకాదు ఆమె దూకుడు కలిగినటువంటి నాయకురాలు. మరి ఇటువంటి దూకుడు కలిగినటువంటి నాయకురాలికి సొంత ఇల్లు అయితే లేదు. వీరు 2.5 సంవత్సరాల నుండి అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డటువంటి ఈ యువ నాయకురాలికి తీవ్ర అన్యాయం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల విషయంలో. మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ యువ నాయకురాలికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, కానీ వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, లేక ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం 30,000 నుండి 50,000 రూపాయలు కట్టారో వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య గారిని వివరణ అడగగా వారు, నేను నికార్సైన నిరుపేదలైనటువంటి కాంగ్రెస్ నాయకులను గుర్తించి కలెక్టర్ గారికి ఒక లిస్టు పెట్టాను, కానీ నేను పెట్టినటువంటి లిస్టు రాలేదు. అదే విషయమై బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారిని వివరణ అడగగా 2వ లిస్టులో పేరు వస్తుంది అని చెప్పారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, జెండా మార్చిన వారి పేర్లు, డబ్బులు కట్టిన వారి పేర్లు మొదటి లిస్టులో ఉంటే మరి కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను గుండెలపై హత్తుకొని మోసినటువంటి నికార్సైన కాంగ్రెస్ నాయకుల పేర్లు 2వ లిస్టులో, 3వ లిస్టులో ఉంటాయి అనడం ఎంతవరకు కరెక్ట్? కష్టకాలంలో కాంగ్రెస్ జెండాను మోసినటువంటి నికార్సైన నిరుపేద అయినటువంటి యువ నాయకురాలు గంట్ల ప్రశాంతికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.